మాట నిలబెట్టుకో మమ్మీ, లేదంటే నీ కూతురు చచ్చినట్టే. కూతురికిచ్చిన మాట కోసం దీప పెళ్ళాపడానికి మా మమ్మీ తాళి దొంగతనం. మరిదంతా ఏం జరగనట్టు? పెళ్ళాపడానికి పాలలో మందు కలిపావు కదే. మా మమ్మీ మీద నమ్మకం లేక నా ప్రయత్నం నేను చేశాను. దాన్ని నువ్వు చెడగొట్టావు. నేనే తాగాలి, నువ్వెళ్ళో. ఒక్క చుక్క కూడా ఎవ్వరికివ్వను. తాళిపోయిందనగానే నువ్వు టెన్షన్ పడ్డావు కదే. నా మీద అనుమానం రాకుండా. నేను సుమిత్ర కార్తీక్ మాట్లాడకపోవటం చూడకపోయి ఉంటే ఈ నిజం బయటపడి ఉండేది కాదు కదా. గ్రానీ గ్రానీ గ్రానీ, మమ్మీ తాళి దొంగతనం చేయడం బావ చూశాడని నాకు తెలుసు. నువ్వేదో నీ తెలివితేటలతో ఇదంతా కనిపెట్టానని అనుకుంటున్నావు కదా. మా మమ్మీ బావ మాట్లాడుకునే దగ్గరికి నిన్ను పంపించింది నేనే. కావాలంటే భోజనాల తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గ్రానీ, బావ కనిపించడం నీదేంటి? ఇక్కడెక్కడ ఉండుంటాడులే. ఒకసారి వెళ్ళి చూడు. సరే, చూస్తాను, నువ్విక్కడే ఉండు. అంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు నీకు ముందే తెలుసా? మా మమ్మీ బావ మాట్లాడుకున్న మాటలు నువ్విన్నావని వాళ్ళకి తల తిరుగుతోంది. నా చేయి చూసావా ఎలా వణుకుతోందో? భయంతో లోపల గుండె కూడా అలాగే కొట్టుకుంటోంది. అయ్యొచ్చు, నిజాన్ని నువ్వే బయట పెట్టొచ్చు, కాని ఎందుకు చేయలేదు? నాకు కావాల్సింది పెళ్ళాగడం, నింద నా మీద పడడం కాదు. మమ్మీ తాళి దొంగతనం చేస్తే పెళ్ళాగుతుందనుకున్నాను, కాని తాత చెడగొట్టాడు. మమ్మీ నా పేరు చెప్పదు కాబట్టి బావ దృష్టిలో